కాపరులుగా ఆయన నియమిస్తాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం కాబట్టి 7 విషయాలు సంఘాన్ని గూర్చినటువంటి వివరణ, సంఘాన్ని గూర్చినటువంటి ఆ ప్రారంభ వచనాలేమో ప్రభువే పలికాడు మత్తయి సువార్తలో. దాన్ని గూర్చినట్టు అనగా సంఘం అనగా ఏ ఏ భాషలతో సంఘము వర్ణించబడింది, వివరించబడిందని 7 సందర్భాలలో ప్రభు ఈ రీతిగా తన వాక్యములో సంఘాన్ని గూర్చినటువంటి సంగతిలో వ్రాశాడు. మరి సంఘం యొక్క పని ఏంటి? మరి సంఘం ఏం చేయాలి? ఓపిక ఉందా? 15 నిమిషాలు ఓపిక ఉందా? ఓపిక ఉంది కదా. కాబట్టి సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలో, సంఘము భూలోకములు ఉండగా సంఘానికి దేవుడు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని అక్కడ యేసు ప్రభు యొక్క మాదిరి చూపించాడు. అక్కడ యేసు ప్రభు భూలోకములు ఉండగా ఎలా ఉన్నాడు? మానవుడిగా జన్మించాడు, తర్వాత ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన యొక్క సువార్త ప్రపంచమంతా ప్రకటించబడినటువంటి సువార్త యందు విశ్వాసముంచి రక్షింపబడ్డారు. ప్రభు యొక్క తన కార్యాలను ముగించుకొని ప్రభు పరలోకమునకు ఆరోహణమయ్యాడు అని రాయబడింది. కాబట్టి మన అనగా ప్రభు యొక్క అడుగుజాడలు భూలోకములు మనకున్నాయి. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, నేను ప్రభువుని పోలి నడుచుకొనుచు ఉన్నాను, మీరు నన్ను పోలి. ప్రభు అన్నాడు, నా గొర్రెలు అన్నాడు. మనం ఆయన గొర్రెలం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన స్వరం వినాలి. అంత మాత్రమే కాదు, ఆయనను వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అని ప్రభు పలికినటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తాం. కాబట్టి క్లుప్తంగా దేవుడు సంఘాన్ని ఏ ఉద్దేశంతో ఆయన స్థాపించి భూలోకములో ఇంకా ఉంచాడో, ప్రభు చిత్తమైతే రక్షించిన వెంటనే మనం తీసుకోవాలి. కానీ అది ఆయన సంకల్పం కాదు. మనం ఉండాలి భూలోకంలో, మనం భూలోకములు ఉండాలి. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఏమిటి ఉద్దేశం? సంఘాన్ని భూలోకములో ఇంకా ఉంచాడు. ప్రభు ఇంకా ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, లేక ఇంకా ఆయన రాలా అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభు సంఘాన్ని భూలోకములో ఉంచాడని మనకు అర్థమవుతూ ఉన్నది. దాని గురించినటువంటి సంగతులు క్లుప్తంగా కొన్ని నేను చెబుతూ ఉంటాను. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము. సంఘమును స్థాపించుటలో, భూలోకములో సంఘాన్ని నిలుపుటలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమై ఉన్నది అనే విషయాల గురించి క్లుప్తంగా ఒక 15 నిమిషాల్లో నేను వివరిస్తాను. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, 9 నుండి 10 వరకు. అది మనము ఎవరిని ప్రకటించాలి? మనము ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? మన నాథుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మనం ఎలాంటి వారమో, ఎలాంటి ప్రేమతో, ఎలాంటి కృపతో దేవుడు మనల్ని రక్షించాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన గుణలక్షణాలు ఏమై ఉన్నాయో అని మనం ఏం చేయాలట? ప్రకటన చేయాలి, లేక ప్రచురము చేయాలి. ఎందుకు? ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ప్రవేశించాము కనుక మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఎవరమంట మనం ఏర్పరచబడిన ఏం వంశం అని చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడిన వంశం. సామాన్యమైన వాళ్ళం కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వంశం. ఇంతకంటే మించినటువంటి ప్రజ భూలోకంలో లేదు. మనం ఎవరు? కాబట్టి అందుకే ఆ దేవుని గురించి, మన తండ్రి ఆయన, మన రక్షకుడు, మన ప్రభు, కాబట్టి ఆయన గురించి మనం ప్రకటన చేస్తాం. మా వంశం ఎంత గొప్పదో తెలుసా అని జనాలు అనుకుంటూ ఉంటారు కదా. మా వంశం భూలోకంలో మానవులు అనుకుంటున్న మాటలు అవి.
వాటికి విలువ లేదు. కానీ నీవు నేను ఎవరని చెప్పండి? ఏర్పరచబడిన వంశం. లోకములో ఉన్నటువంటి ప్రజలందరిలో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఏర్పరచబడిన ఒక గొప్ప వంశం మనం. సామాన్యమైన వారం కాదు. కాబట్టి మనలను ఎవరు ఈ రీతిగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఏర్పరచబడిన వంశంగా చేశాడో, మనము ఆ ప్రభువుని గురించి భూలోకములో మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. అందుకు మనల్ని భూలోకములో ఉంచింది. ఎవరు మనం? ఏర్పరచబడిన వంశం, రాజులైన ఎవరు మనం? మీకు కిరీటమే లేదు, మీరెట్ రాజులు అని అంటారు. మనం రాజులమే. మన రాజరికం 5 సంవత్సరాలు కాదు, మన రాజరికం 10 సంవత్సరాలు కాదు. మన రాజరికం ఓట్లతో జనాలను మోసం చేసుకొని రాజులమయ్యేది ఆ పద్ధతి కానే కాదు. రాజమార్గములో రాజులమవుతాం, రాజమార్గములో రాజులమవుతాం. భయపడవద్దు. గమనిస్తూ ఉన్నారా? ఆ జ్ఞానం మాకెక్కడుందంటారా? దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు ఆ సమయానికి. రాజులైన యాజక, ఇప్పుడు ఆరాధన చేస్తున్నామా లేదా? యాజకులం అవునా కాదా? స్తుతిస్తున్నామా లేదా? ప్రభువుని కీర్తిస్తున్నామా లేదా? ప్రభు యొక్క గుణాతిశయాలను మనం ప్రకటన చేస్తున్నామా లేదా? ఆమెను అనటం ద్వారా ఏకీభవిస్తున్నామా లేదా? యాజకులం అవునా కాదా? మన ప్రధాన యాజకుడు మన కొరకు భూలోకమునకు త్వరగా రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము మార్పు చెందుతాం. ఈ శరీరం కాదు. ఈ శరీరంతో మేఘమండలం మీదకి ఎలా వెళ్తాం? దేవదూతలు ఎలా వచ్చారు? యేసుప్రభు ఎలా వెళ్ళాడు? అది మహిమ శరీరం అంటే. అలాంటి శరీరం మనకిస్తాడు. ఈ శరీరం మారిపోయింది. మహిమ శరీరం, ఘనమైన శరీరం అన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి శరీరం దేవుడు మనకిస్తాడు. ఆ శరీరాలను పొందిన తర్వాత దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి జ్ఞానం, ప్రత్యేకమైనటువంటి శక్తి, ఆ పరిపాలన అధికారము దేవుడు మనకు అనుగ్రహించడంతో పాటు దేవుడు మనకేమిస్తాడు? ఆ పరిపాలన చేయగలిగినటువంటి జ్ఞానం కూడా ఇస్తాడు. అర్థమవుతుంది. కాబట్టి మనము ఏర్పరచబడిన వంశం మాత్రమే కాదు, మనము యాజకులు మాత్రమే కాదు, మనము యాజకులు మాత్రమే కాదు, మనమెవరము? రాజులం. యాజకులం, అదే సమయంలో రాజులం. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనలో. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచమే కాదు, సృష్టి అంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కోటాను కోట్ల దేవుడు ఏదైతే సృజించాడో అంతా పరిపాలన చేస్తాం. ప్రభువేమో రారాజు. అర్థమవుతుందా? ప్రభువు రారాజు, ఆయన ప్రధాన యాజకుడు, మనమేమో యాజకులముగా, అదే సమయంలో రాజులముగా. దేవుడు ఒక మాట ఇచ్చి నేను ఎప్పుడు అన్నానంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు. మాట తప్పనివాడు, అబద్ధమాడ నేరని దేవుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకమే. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నమ్మని వారికి హెచ్చరిక. నమ్మితే పరలోకం, నమ్మకపోతే ఇక తిరిగే లేదు. కాబట్టి నేడనే సమయం ఉండగానే ప్రభువు నమ్ముకుంటే ఎంత భాగ్యం, ఎంత దీవెన. నరకం తప్పిపోవటమే కాదు, పరలోకంలో ప్రవేశించడం మాత్రమే కాదు, జీవగ్రంథములో నీ పేరు రాయబట్టం మాత్రమే కాదు, నీవేమవుతావు? ఏర్పరచబడిన వంశములో భాగమవుతావు. రాజులైనటువంటి యాజక సమూహంలో చేర్చబడతావు. దేవుని ప్రజగా నీవు లెక్కించబడతావు. ఎన్ని ఆధిక్యతలు! 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభువుతో పాటు సృష్టి అంతటిని కూడా పరిపాలన 1000 సంవత్సరములు చేస్తావు. ఆ తర్వాత నిత్యత్వం. దీని గురించి మనం ఏం చేయాలి? భూలోకంలో ప్రకటన చెయ్యాలి. 5 ఏళ్ల కోసం బాగా తంటాలు పడుతున్నారు జనాలు, ఉన్నదంతా అమ్ముకుంటున్నారు కదా. మనం ఏమీ అమ్ముకోనక్కర్లేదు. అర్థమవుతుందా? ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువా, నా జీవిత కాలం అంతా నీ కొరకు నమ్మకంగా, యథార్థంగా
నిన్ను సేవించుటలో నాకు సహాయం దయచేయమని మనం ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడి, ఇప్పుడే తమ్ముడు మాట్లాడాడు, ఆయన కొరకు ఫలించటం అంటే ఆయన సారూప్యంలోనికి మనము ఎదగాలి. ఎదిగి ఆయన గుణాతిశయాలను మనము ప్రకటన చేయాలని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, ఆ తర్వాత పరిశుద్ధ జనం, ఆ తర్వాత దేవుని సొత్తైనటువంటి ప్రజ అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏర్పరచబడిన వంశం అనేటువంటి ఒక మాటను ఇక్కడ గమనించినట్లయితే ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు, చదవగలిగినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకోవాలి. 500-600 పెట్టి చీరలు కొంటారు, డ్రెస్సులు కొంటారు. 300కి మంచి బైబిల్ వస్తుంది, ఇంగ్లీష్ బైబిల్ వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి దగ్గర. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకొని అసలు ఆ లాంగ్వేజ్ వస్తే, ఆ భాష వస్తే మీకు మాట్లాడటం వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, బైబిల్ని గురించినటువంటి అవగాహన కూడా మీకు పెరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకమైనటువంటి మాట వాడాడు, అదేంటంటే పెక్యూలియర్ పీపుల్. మనం ఎవరమంట? పెక్యూలియర్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే వింతైన జనాభా, వింతైన ప్రజలం. ఏంటి? మరణిస్తే ఎవరైనా మనం శోకాలు పెడతామా? అరే ఏంద్రా వీళ్ళ నాన్న చనిపోతే కూడా పిల్లలు ఏడవరు అని వాళ్ళకి వింత. కానీ మనమేంటి? మా నాన్న మహిమలో ప్రవేశించాడు, తండ్రి సన్నిధిలో ఏం చేస్తున్నాడు? విశ్రాంతి పొందుతున్నాడు, నెమ్మది. వాళ్ళకి వింత. అరే వీళ్ళది పేదరికం, ఆదివారం కూడా వీళ్ళు పనులు చేసుకోవచ్చు కదా, అవన్నీ మానుకుంటారు, వెళ్ళి మందిరంలో కూర్చుంటారు. ఏంటిరా వీళ్ళ సంగతి? వింతైన ప్రజ. అరే వీళ్ళు పేదవారు, సరిగ్గా ఇల్లు లేదు, సరైనటువంటి ఆహారం లేదు, సరైన పరిస్థితి లేదు, కానీ కానుకలు ధారాళంగా ఇస్తారు. ఏంటి దాతృత్వం? ఎంత కాదా? అరే వీళ్ళకి శ్రమలు, హింసలు అయినా సంతోషిస్తూ ఉన్నారు. మాసిదోనియాలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారు చెప్పండి? మాసిదోనియాలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు? వారు మహాశ్రమల వలన, ఆ మాట చూడండి, అది వింత, లోకానికి వింతండి. దేవుని ప్రజలు లోకానికి వింత. ఏంటి వీళ్ళు వివాహాలు ఎంత సామాన్యంగా ఉంటాయి? పసుపు వద్దంటారు, కుంకుమ వద్దంటారు, బొట్లు వద్దంటారు, ఇల్లు కట్టుకుంటుంటే కొబ్బరికాయలు వద్దంటారు, దారాలు కట్టుకోరు, అవి కట్టుకోరు, ఇవి కట్టుకోరు. ఏంటి? వాక్యమేరా వీళ్ళకి ముఖ్యం. వాక్యం ఏది చెబితే అంత శ్రద్ధగా వింటారు, అంత శ్రద్ధగా పాటిస్తారు. వీళ్ళకి వాక్యమేరా ముఖ్యమని అన్యులైనటువంటి వారు మనల్ని ఎలా చూస్తారు? మనం వింతైన ప్రజలం. చూడండి, ఆ మాట చూపించి నేను ముందుకు సాపిస్తాను. 5ంటికి ముగిస్తానన్నాను, చెప్పలేను కాబట్టి ఒకటే చెప్తా, మిగిలిన తర్వాత చూస్తా. 2 రోజులు పెట్టుకొని సంఘాన్ని గురించి చెప్పమంటే ఏం చెబుతామయ్యా? సరే మంచిది, 2 రోజులు కూడా కాదు, 1 రోజే కదా. 2 కొరింథీ పత్రిక కాబట్టి క్లుప్తంగా, క్షుణ్ణంగా సంఘాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మీరు తెలుసుకున్నంత వరకు ఆ విషయాలు మీరు నేర్చుకొని వాటిలో స్థిరంగా ఉంటే ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు దేవుడే మనకు బోధిస్తాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము. ఏంటి వింత? పెక్యూలియర్ పీపుల్ అంటే వింత. మరణం వచ్చినా ఏడవరు, ఇల్లు కట్టుకుంటున్నా కొబ్బరికాయలు కొట్టరు, పెళ్ళిళ్ళైనా కుంకుమలు ఏంటి పసుపు పుయ్యరు. ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళ ప్రభువురా, వాళ్ళకి ఇచ్చినటువంటి వాక్యంరా అని వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు? మీరు అనుకుంటున్నారో లేదో, వాళ్ళ మనసుల్లో తప్పనిసరిగా ఈ ఆలోచన ఉంటుంది. అరే ఈయన షడ్రక్ అని ఉద్యోగం చేశాడు, హైదరాబాద్లో ఉండొచ్చు కదా పిల్లల దగ్గర, ఏంటి పరిగెత్తి వస్తున్నాడు? వింత. రిటైర్మెంట్ అంటే రెస్టు, మరి వీళ్ళు ఎందుకు పరిగెత్తున్నారు? వింత, లోకానికి వింత. ఏమీ లేకపోయినా ఖర్చు పెడుతున్నారేంటి? వింత.
మధ్యాహ్నం భోజనాలు ఎలా ఉన్నాయి? మామూలుగా ఉన్నాయా? ఏమిటి ఏమిటి వింత? ఎక్కడి వస్తుంది వీళ్ళ డబ్బు? అమెరికాని పొరబడుతున్నారు. అమెరికాని పొరబడుతున్నారు. ఇప్పుడు అమెరికాలోనే డబ్బులు లేవు. ఇప్పుడు అమెరికానే ధ్వంసం అయిపోతుంది. అమెరికాలో డబ్బులు లేవు. కొన్నాళ్ళు పోతే అమెరికాకు మనం సహాయం చేయాలి. అర్థమవుతుందా? ట్రంప్ వచ్చి అట్లా చేస్తున్నాడు. అందరితో తగాదా, ప్రతి వాడితో గొడవ. అర్థమవుతుందా? వింత. మనం వింత అయినటువంటి ప్రజ. ఏమిటో వింత చూద్దాం. ఇది చెప్పి నేను ముగిస్తా. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఏలగనగా గమనించండి, ఎలాంటి శ్రమలు అనక అనేక విధాలైనటువంటి శ్రమలు, బహుశ్రమలు, మామూలు శ్రమలు కాదు. ఎవరు వీరు? మాసిదోనియాలో రక్షింపబడినటువంటి అన్యులైనటువంటి విశ్వాసులు, రక్షింపబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనము గమనించాలండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఉదయకాలం మందే మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములో నిలవు. దేవుని ఉద్దేశం తప్పనిసరిగా నెరవేర్చుకుంటాడు. ఆటంకాలు ఎన్నున్నా, నువ్వు బైబిళ్ళు కాల్చినా, సాతానా నువ్వు మందిరాలు కూల్చివేసినా, విశ్వాసుల యొక్క రక్తం కార్చినా, ప్రాణాలు తీసిన, పరిచర్య అధికమవుతుందే కానీ, వాక్యం అధికమవుతుందే కానీ, వాక్యం ప్రబలమవుతుందే కానీ తగ్గే ప్రసక్తి లేనే. సవాల్. నేను చెప్పేది కాదు, దేవుని వాక్యం చెబుతుంది. ఇది వింతైనటువంటి ప్రజరా, వింతైనటువంటి ప్రజ. వీళ్ళు ఎలాంటి వారు? బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శ్రమలు ఏం చేస్తున్నారు? ఇది ఎట్లా సాధ్యం? మామూలు శ్రమలు కాదు, బహుశ్రమల్లో సంతోషిస్తున్నారట. ఇది ఎలా సాధ్యం? అందుకే మనం వింతైన ప్రజ. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో వాక్యం ఉన్నది, మనల్ని నడిపించే ప్రభువు మనకు మాదిరి. తనను హింసిస్తూ తనను సిలువ వేసినటువంటి వారి క్షమాపణ కొరకు ప్రార్థించినటువంటి ప్రేమామయుడు, కృపామయుడు ఆయన బిడ్డలం మనం. మన తండ్రి ఎలాంటి వాడో ఆయన బిడ్డలముగా మనము అలాంటి వారమే. అవునా కదా? మన తండ్రి ఎలాంటి వాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని కీడుకు ప్రతి కీడు అనే మాట లేనే. అరే వింతరా వీళ్ళు, ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఏందిరా కనీసం ఒక మాట అనరు. కుర్రోళ్ళు ఉన్నారు, దిట్టంగా కుర్రోళ్ళు ఉన్నారు, కానీ ఏంటి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు, ఒక్కళ్ళు కూడా నోరు మెదపటం లేదు. వింత. దేవుని వాక్యము చేత మనము బంధింపబడ్డాం. మా ప్రభువు మనకు మాదిరి. మా ప్రభువును పోలి మేము జీవిస్తాం. చావైనా ఏదైనా ప్రభువు కొరకు ప్రాణమిస్తాం. అది హతసాక్షులు అంటే అర్థం. స్టెఫెన్ ఏం చేశాడు? తనను బాధిస్తూ ఉంటే, రాళ్ళు కొట్టి చంపుతూ ఉంటే ఏం చేశాడు? మోకాళ్ళుని ఏమని ప్రార్థించాడు? ఈ నేరము వారి మీద మోపకుందువు గాక అని ప్రార్థించి. వింత కాదా? అంతకంటే మించిన శ్రమ భూలోకంలో లేదు, అంతకు మించినటువంటి సంతోషం.
వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించిరి. అది ఒకటే. రెండు వారు నిరుపేదలు. గమనించాలండి, వారెవరు? నిరుపేదలు. ఏనాటి భత్యం ఆ రోజే. నిరుపేదలు అంటే అది అర్థం. ఏనాటి భత్యం? కూలికి వెళ్ళాలి, ఆ రోజు ఆ కూలి తెచ్చుకోవాలి, వండాలి. ఏనాటి నిరుపేదలు. కానీ ఏం చేస్తున్నారు చూడండి, వారు నిరుపేదలైనను వారి నిరుపేదల దాతృత్వం ఏంటి? ప్రపంచానికి వింత కాదా ఇది? వింత అంటే నిరుపేదకి దాతృత్వం ఏంటి? ఇవ్వటం కాదు, దాతృత్వం. కడుపు మార్చుకొని, అది భక్తి అంటే. అది భక్తి అంటే అది, విశ్వాసం అంటే అది, ప్రేమ అంటే అది. క్రైస్తవుడు అంటే ఇలాంటి వాడు, విశ్వాసం అంటే ఇలాంటి వాడు, దేవుని సంఘం అంటే అలాంటిది. దేవుని సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములో నిలువ జాలవు. అది అంటే అర్థం ఏమిటి? నీకు అసాధ్యం. ఇది ఎవరిది? ఇది ఎవరి కార్యం? దేవుని కార్యం. దేవుడే ప్రారంభించాడు, దేవుడే కొనసాగిస్తాడు, దేవుడే దీనిని ముగిస్తాడు. మన విశ్వాసమునకు కర్త ఆయనే. అంతేనా? మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూద్దాం. ఎంత పేదరికమైనా, ఎంత శ్రమైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని శోధనలైనా సహవాసం విడవకూడదు. సంఘమునకు దూరం కాకూడదు, వాక్యమునకు దూరం కాకూడదు. మనం ఎవరము ఏర్పరచబడిన వంశం. ఒక మాట చెప్పండి, మనం ఎవరం? ఏర్పరచబడిన వంశం. మనం ఎవరము? రాజులైన యాజక సమూహం. మనం ఎవరము? పరిశుద్ధ జనం, దేవుని ప్రజ. దేవుని ప్రజ. ఒకప్పుడు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు కనికరింపబడ్డాం. కాబట్టి మనం ఎవరము? వింతైన ప్రజలం. వింతైన ప్రజలం, దేవుని సొత్తు, దేవుని ప్రజలముగా భూలోకములో నిజమైనటువంటి జీవము కలిగినటువంటి ఆ ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ, ఆ ప్రభువుని గురించి ప్రకటన చేస్తూ, ఆ ప్రభు మరలా రానయ్యున్నాడని ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆ ప్రభు రాకడ కొరకై సిద్ధపడినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీకందరికీ వందనాలు తెలియచేస్తూ సమయాన్ని ప్రియులు చార్లెస్కు అప్పగిస్తూ ఉన్నాను.